హాయ్. నమస్తే. నా పేరు శాంతి. ఉజ్వల శక్తి ఫౌండేషన్‌కి ఫౌండర్‌గా ఉన్నాను. ముందుగా అందరికీ కూడాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఇండిపెండెన్స్ డే రోజున మన గ్రేట్ లీడర్స్‌ని స్మరించుకుంటూ వాళ్ళందరికీ ప్రణామ్ చెప్తాం. అలాగే భారత్ మాతాకి జై అని మనం చెప్తాం. ఇండిపెండెన్స్ అని అనుకుంటున్నాము. ఐఎన్‌డిఈపీఈఎన్‌డీఈఎన్‌సీఈ. ఐ అంటే ఏంటి? ఫస్ట్ మనం మనకి మనమే ఇన్‌స్పైర్ అవ్వాలి. యెస్! యూ ఆర్ గుడ్. యూ ఆర్ సో ఎనర్జిటిక్. యూ ఆర్ సో పవర్‌ఫుల్. యువర్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. యూ ఆర్ ఎన్‌లైట్‌మెంట్. యూ ఆర్ ఎక్సలెంట్ అనేది ఫస్ట్ మనకి మనం మన లైఫ్ గురించి మనం ఇన్‌స్పైర్ అవుతూ, గ్రేట్ లీడర్స్ చెప్పిన వాళ్ళ వర్డ్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళని చూసి మనం ఇన్‌స్పైర్ అయ్యి, మన ఇంకా ఇంకా అడుగులు ముందుకు వేసుకుంటూ ఈ యొక్క నేషన్ బిల్డ్ కోసం మనం ప్రయత్నిద్దాం. ఆ నేషన్ బిల్డ్ కావాలి అనుకున్నట్లయితే ముందుగా నా థాట్స్ ఏ విధంగా ఉన్నాయి? నా ఫీలింగ్స్ ఏ విధంగా జనరేట్ అవుతున్నాయి? నేనెలాంటి వర్డ్స్ నాకు నేను ఇచ్చుకుంటున్నాను? ఎలాంటి బిలీఫ్స్‌తో ఉంటున్నాను? అనేవన్నిటి కూడా గమనించుకుంటూ, ఇంకా ఎటువంటి అభివృద్ధి ఈ నేషన్ బిల్డ్ కావాలంటే నేను తయారవ్వాలి అనేది ఆలోచించాల్సిన విషయం. ఫర్ డిసిప్లైన్డ్. ఎంత డిసిప్లైన్డ్‌గా, ఎంత చక్కగా ఉండగలిగితే లైఫ్ స్టైల్ అంత స్మూత్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక రోడ్ స్మూత్‌గా ఉంటే ఎంత ఈజీగా మన యొక్క జర్నీ అనేది ప్రాపర్‌గా చక్కగా అయిపోతుంది. అదే విధంగా మన యొక్క లైఫ్ స్టైల్ చక్కగా డిసిప్లైన్డ్‌గా ఉన్నట్లయితే గనక సూపర్బ్‌గా ఉంటుంది కదా! ఎనర్జీ. సో, ఎంత ఎనర్జీని మనం బూస్టప్ చేసుకుంటే, అంత పాజిటివ్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. అంటే, ఆ ఎనర్జీ నాలోనే ఉంది అనేది గూడా మనం చూసుకోవాలి. మనకి మనమే ఎక్స్‌పెరిమెంట్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పిడికలు బిగించాము అంటే, గట్టిగా బిగించాము అనుకున్నప్పుడు, ఎవ్వరూ తీయకూడదంటే, ఇంకా గట్టిగా, ఇంకా స్ట్రాంగ్‌గా టైట్ చేస్తాము. అంటే, ఎవ్వరు తీయడానికి కూడా అవకాశం ఉండదు కదా! అంటే, ఆ ఎనర్జీ మనలో ఉన్నది అని మనం రికగ్నిషన్ చేయగలగాలి. అవేర్‌నెస్‌లోకి ఉండగలగాలి. అప్పుడు మనం ఈజీగా మన లైఫ్ స్టైల్‌ని హ్యాపీగా తీసుకెళ్ళడానికి చాలా బావుంటుంది. అప్పుడు మనము పీపుల్ హృదయంలోకి మనం చేరగలుగుతాము. మనలో ఉన్న పాజిటివిటీ, మనలో ఉన్న ఎనర్జీ అనేది మనం డెవలప్‌మెంట్ చేసుకుంటూ పీపుల్ హృదయానికి చేరే విధంగా మనం ప్రయత్నించొచ్చనమాట. అంటే ఎన్‌లైట్‌మెంట్. మనం వివేకానంద గారిని చూసినట్లయితే గనక ఎంత ఎన్‌లైట్‌మెంట్ ఎంత ఎంత వ మ వైబ్రేషన్స్ రావడం జరుగుతుంది. గౌతమ్ బుద్ధ యొక్క మెడిటేషన్ పోస్చర్ చూస్తే ఆ ఆరా అని మనకి ఎంత టచబుల్ అనిపిస్తుంది. అంటే కాంతివంతంగా అనిపిస్తుంది. అదే విధంగా నా లైఫ్‌ని నేను ఏ విధంగా ఎన్‌లైట్‌మెంట్ చేసుకుంటున్నాను అనేది కూడా అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. నియరెస్ట్. మనకి మనం దూరంగా ఉన్నా సరే దరికి చేర్చుకున్నాం. దూరంగా ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చు దారున కూడా ఉన్నాయిగా. దూరంగా ఉన్నా దగ్గరికి చేసుకోవాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి. నేను ఏ విధంగా చేసుకోవాలి అనేది ఒక ప్రణాళికతో, ఒక ప్లాన్ అనేది పెట్టుకుంటే మనం సక్సెస్‌ఫుల్ పర్సన్స్‌గా ఉండిపోతాం. డైరెక్షన్స్. డైరెక్షన్స్ గనక ఉన్నట్లయితే గనక, మనం రీచ్ అవ్వాలనుకున్న డెస్టినీ ఎంత స్మూత్‌గా, హ్యాపీగా, జాయ్‌గా వెళ్ళిపోతుంది. అదే విధంగా మన లైఫ్ స్మూత్‌గా, హ్యాపీగా వెళ్ళాలి అనంటే, ప్రాపర్ డైరెక్షన్స్ అంటూ మీరు ప్లాన్ చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోతూ ఉండండి. ఎంతూసియాజం అంటే ఉత్సాహంగా ఎప్పుడైతే మనము ఉత్సాహంగా, హ్యాపీగా ఉంటున్నామో అప్పుడు యూనివర్స్‌కి కూడా అర్థమవుతుంది. ఆ ఒక ఫీలింగ్స్‌తో మనకు యద్భావం తద్భవతి అని అంటారు కదా! మనం ఏ విధంగా ఉంటామో మనకు అదే విధంగా వస్తుంది. ఏ విధమైన ఆలోచనలుంటే అలానే మనకి రిజల్ట్ వస్తుంది అంటారు కదా! అలాగా మనం ఎంతూసియాస్టిక్‌గా ఆ ఫీలింగ్స్‌ని మనం ఉన్నట్లయితే అదే ఫ్రీక్వెన్సీతో ఉన్నట్లయితే గనక యూనివర్స్ కూడా మనకి అదే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నేచురల్. అంటే ఎలా ఉన్నామో అదే విధంగా తీసుకోవడం. సో,
ఎలా నేనున్నప్పటికీ కూడా ఫస్ట్ నన్ను నేను లవ్ చేస్తున్నాను. సెల్ఫ్ లవ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది మన గుండెల నిండా పూర్తిగా నింపేసుకొని, ఆ లవ్‌ని న్యాచురల్‌గా ఉన్నదాన్ని మనం నలుగురికి పంచుదాము. ఫర్ చేంజ్. ఒక గొంగళి పురుగు ఏ విధంగా చేంజ్ అవుతూ ఒక బ్యూటిఫుల్ కలర్‌ఫుల్‌గా బటర్‌ఫ్లైగా చెందుతుంది. అదే విధంగా మన లైఫ్‌లో కూడా డిఫరెంట్ ఛాలెంజెస్ అనేది వస్తూ ఉంటాయి. వాటిని అధిగమిస్తూ మన లైఫ్‌ని చేంజెస్‌ని చేసుకుంటూ సూపర్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్‌తో మనం హ్యాపీ ఎమోషన్స్‌తో మనం వెళ్ళినట్లయితే గనక లైఫ్ ఎందుకు కలర్‌ఫుల్‌గా ఉండదు ఫ్రెండ్స్. సో, కనుక మీ అందరూ కూడా ఈ యొక్క లైఫ్‌ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలని, ఈ యొక్క ఇండిపెండెన్స్ డే రోజు మంచి భావాలు, మంచి థాట్స్‌తో మీరనుకుంటూ, మీరనుకుంటున్నవన్నీ కూడాను స్టార్ట్ చేస్తూ అద్భుతమైన లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాము. నా నుంచి మా ఫౌండేషన్ మెంబర్స్ తరఫున నుంచి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క ఇండిపెండెన్స్ డే గురించి మీరు తెలుసుకున్నందుకు. మరొకసారి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే. జై హింద్, జై భారత్, వందే మాతరం.